అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బాలయ్యకు ఒక నయము, శివాజీకి ఒక నయమా? శివాజీ 2 గలీజ్ వర్డ్స్ అయితే మాట్లాడినాడు. సామాన్లు, తర్వాత దరిద్రపు MUND అని మాట్లాడినాడు. తర్వాత దీనికి క్షమాపణ చెప్పినాడు, సారీ కూడా చెప్పినాడు. అయినా కూడా వదలకుండా శివాజీని మహిళా కమిషన్ వరకు లాక్కొనొచ్చి తర్వాత ఇష్టం వచ్చినట్లు గలీజ్‌గా మాట్లాడుతా ఉన్నారు సినీ పెద్దలు. ఒకటి ప్రకాష్ రాజు, తర్వాత రామ్ గోపాల్ వర్మ, తర్వాత నాగబాబు, తర్వాత చిన్మయి, తర్వాత అనసూయ. వీళ్ళందరూ కలుసుకొని, ఇంకా లెక్కలేనంత మంది ఉన్నారు కనపడకుండా మాట్లాడేవాళ్ళు. వీళ్ళంతా కలుసుకొని శివాజీని మహిళా కమిషన్ వరకు లాక్కొని తర్వాత ఇష్టం వచ్చినట్లు మీడియాలో తిట్టి చాలా అంటే చాలా వార్నింగ్స్ అయితే ఇచ్చినారు శివాజీకి వీళ్ళంతా కలిసి. అవునా కదా? కానీ బాలయ్యకి ఎందుకు వీళ్ళంతా కలిసి వార్నింగ్ ఇవ్వలేదు? ఒక టైంలో ఒక పెద్ద స్టేజ్ పైన ఏం చేసినారు వీళ్ళంతా అంటే, బాలయ్య ఏం చేసినాడు, ఆడవాళ్ళని అవమానించేదర మాట్లాడినాడు. అంటే ఆడవాళ్ళు ఏమన్నా వెనకబడితే కడుపున్న చేసేలా లేకపోతే ముద్దన్న పెట్టేయాలని చాలా అంటే చాలా గలీజ్గా అయితే మాట్లాడినాడు. అప్పుడు వీళ్ళు ఏం పీకారు? ప్రకాష్ రాజ్ గాని, నాగబాబు గాని, అనసూయ గాని, రామ్ గోపాల్ వర్మ గాని, చిన్మయి గాని, ఇంకా కనపడినోళ్ళైతే లెక్కలేనంత మంది అయితే ఉన్నారు. శివాజీకి వార్నింగ్ ఇచ్చినోళ్ళు, శివాజీని గలీజ్‌గా తిట్టినోళ్ళు, వీళ్ళంతా ఏం పీకారు? బాలయ్యని ఎందుకు తిట్టలేదు? బాలయ్యని ఎందుకు క్వెషన్ చేయలేదు అని నాకైతే అనిపిస్తుంది. అవునా కదా? చాలామంది నాకైతే కామెంట్స్ అయితే పెడుతున్నారు దీని గురించి వీడియో చేయమని. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చేసిన వీడియోస్ అయితే చాలా వైరల్ అయితే అయ్యాయి. దాని గురించి పట్టుకొని నాకైతే కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇది నిజమే. ఆ టైంలో మాట్లాడినోళ్ళు ఈ టైంలో ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ టైంలో ఏమన్నా బాలకృష్ణన్ ఏమన్నా, ప్రకాష్ రాజు వీళ్ళంతా, నాగబాబు వీళ్ళంతా మాట్లాడితే దవడ పగలగొడతాడు బాలకృష్ణ. అవునా కదా? దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. బై.